ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిరణ్. ఈరోజు మనం ఏలూరు జిల్లా ద్వారకాతుల మండలం జీ కొత్తపల్లి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ అత్యద్భుతమైన ఈ శివాలయంలో ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ శివాలయంలో మనం ఉన్నాం. మిగతా విషయాల్ని ఆలయ అర్చకుడు సునీల్ కుమార్ శర్మ గారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, స్వామివారి గొప్పతనం ఏంటి? శ్రీ మహాగణపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవేనాముపమశ్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిషేదసాదనం. శ్రీ మహాగణపతే నమః. ఓం నమః శివాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇక ఆలయ విశిష్టత వచ్చేసరికి ఇది ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి గ్రామంలో వేయించేసినటువంటి ఉమాసహిత రామలింగేశ్వర స్వామివారు. ఈ స్వామివారి ప్రత్యేకత, ఈ స్వామివారి లింగాన్ని మనం నర్మదా బాణలింగంగా పిలుచుకుంటాం. నర్మదా నదిలో స్వయంగా ఉద్భవించినటువంటి స్వామి. ఆ నర్మదా నది నుంచి తీసుకువచ్చారు ఈ స్వామిని. అలాగే ఈ ఆలయ విశిష్టత, ప్రతి త్రయోదశి నాడు స్వామివారికి ప్రదోష వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే అదే రోజున స్వామివారికి ఎంతో అత్యంత వైభవంగా అన్నాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత అలాగే నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా స్వామివారికి చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మహాశివరాత్రికి సందర్భంగా స్వామివారి కళ్యాణము, అలాగే పంచామృత స్నానాలు, అలాగే పంచామృత అభిషేకాలు కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. స్వస్తి. ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. ఈ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నర్మదలింగం అనేది ప్రత్యేకత ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న కోరికలు తీర్చే విధంగా ఈ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం జరుగుతున్నది. అదే సంతానం లేని వారికి సంతానం, అలాగే కోరుకున్న కోరికలన్నీ తీర్చే దేవుడిగా ప్రత్యేకంగా వెలుగొందుతున్నాడు. అంచేత ప్రతి ఒక్కరు వచ్చి దర్శన భాగ్యాన్ని కోరుకోవాలని మరీ కోరుతున్నాం. అలాగే ఇక్కడ ఒక వృక్షం ఒకటి చాలా ప్రసిద్ధి చెందింది, ఏంటంటారండి? అది ఈత చెట్టు అండి. అది స్వామివారి మన ప్రతిష్ట కార్యక్రమానికి త్రిశూలముగా ఉద్భవించింది ఆ ఈత చెట్టు. ఓం నమః శివాయ. ఈ శివాలయం శంకుస్థాపన నాటి నుంచి కూడా చాలా దిందనాభివృద్ధి చెందుతూ ఈ శివాలయం కూడా 1 సంవత్సరం కాలంలోనే పూర్తి చేయడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా ఎవరూ కాదనకుండా అందరూ సహాయ సహకారాలు చేసి, గ్రామస్తులు, వివిధ గ్రామాల ప్రజలు సహాయ సహకారాలు చేసి అందరూ కూడా దీనికి తోడ్పాటు చేసి వెంటనే ఆలయ నిర్మాణానికి అందరూ కూడా కృషి చేశారు. అలాగే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ చుట్టుపక్కల 10-15 గ్రామాల నుంచి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని ఇది శివాలయం చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుందని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిరణ్. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఏలూరు జిల్లా ద్వారకాతుల మండలం జీ కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి శివాలయంలో ఉండటం జరుగుతుంది. చూడండి, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ పంట పొలాలు, అలాగే కోనేరు. అదేవిధంగా ఇక్కడ నర్మదా నది తీరంలో నుంచి తీసుకొచ్చిన ఒక శివలింగంతో ఇక్కడ ప్రతిష్ఠించి స్వామివారు ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్నారని చెప్పి ఇక్కడ అర్చక స్వామి, అలాగే ఆలయ కమిటీ మెంబర్ చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకించి ఏదైనా కోరిన కోరికలు తీర్చినే స్వామిగా శివని తీసుకుంటారు. అలాగే ఉమాదేవిగా అమ్మవారు ఇక్కడ కొనియాడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు, ఎంతో ఆహ్లాదకరమైన ఈ వాతావరణం మధ్య అసలు చుట్టూ మనకు కోనేరు కానీ, అలాగే పంట పొలాల మధ్యలో స్వామివారు ఉంటాం. ఈ ఆలయ నిర్మాణానికి కూడా చుట్టుపక్కల గ్రామాలే కాకుండా స్థానిక రైతుల నుంచి ఎంతో తోడ్పాటు వచ్చిందని ఆలయ కమిటీ మెంబర్ చెప్పడం జరుగుతుంది. ఓం నమస్తే.